Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయ్ని సీఎం కానీయం. ఎస్, ఇప్పుడు పార్టీలు ఇప్పటివరకు మద్దతు ఇస్తా అంటున్నటువంటి పార్టీలు ఇప్పుడు విజయ్ని సీఎం కానీయం అంటున్నాయి. టీవీకే అధినేత విజయ్ని టార్గెట్ చేసింది ఎన్డీఏ. విజయ్కి మద్దతు విషయంలో అన్నా డిఎంకే ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చింది. టీవీకే అన్నా డిఎంకే నేత టీవీకే మీద కేపీ మునుస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీకేకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదంటూ మునుస్వామి చెప్పారు. మద్దతు అంశంపై పార్టీలో విభేదాలు లేవు, క్లారిటీగా ఉన్నామంటూ అన్నా డిఎంకే నేత ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పటికే విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అడ్డంకు చెప్పినటువంటి విషయం మనకి తెలిసిందే. ఇక విజయ్కి గెలిచిన తరువాత కూడా, అంటే మెజారిటీ వచ్చిన తరువాత కూడా ఒక అడ్డంకులు మాత్రం విజయ్కి తప్పటం లేదు. విజయ్ని సీఎం కానివ్వబోమంటే ఇప్పుడు అన్నా డిఎంకే చెప్పింది. ఇప్పటి వరకు కూడా అన్నా డిఎంకేలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పొద్దున వరకు కూడా టచ్లో ఉన్నారటువంటి విషయాలు బయటకు వచ్చాయి. ఇక ఇప్పుడు చూస్తే అసలు విజయ్కి మద్దతు ఇచ్చేది లేదు, విజయ్ని సీఎం కానివ్వబోము అంటూ చెప్తూ ఉన్నారు. பல ஊடகங்களில் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம் தமிழக வெற்றி கழகத்திற்கு ஆதரவு தெரிவிப்பதை போன்ற செய்திகளும் பிரேக் நியூஸ்களும் வந்து கொண்டிருக்கிறது. அது முற்றிலும் தவறான ஒரு செய்தி. அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம் மிகப்பெரிய இயக்கம். புரட்சி தலைவர் எம்ஜிஆர் அவர்களால் உருவாக்கப்பட்ட அந்த இயக்கம் புரட்சி தலைவி அம்மா அவரால் காப்பாற்றப்பட்டு இன்று எங்களுடைய கழகத்தினுடைய போற்றுதலுக்குரிய பொதுச்செயலாளர் எடப்பாடியுடைய தலைமையிலே சீரோடும் சிறப்போடும் செயல்பட்டுக் கொண்டிருக்கின்ற இயக்கம். எந்த சூழ்நிலையிலும் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம் தமிழக வெற்றி கழகத்திற்கு ஆதரவு தெரிவிக்கப்படவில்லை என்பதை எங்களுடைய கழகத்தினுடைய போற்றுதலுக்குரிய பொதுச் செயலாளர் எடப்பாடியாருடைய அனுமதியுடன் ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఇవాళ వరకు కూడా గత కొంతసేపు వరకు కూడా అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు విజయ్తో టచ్లో ఉన్నారు, వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు, అందరూ కూడా అన్నా డిఎంకే సిద్ధంగా ఉంది విజయ్కి మద్దతు ఇవ్వడానికి అన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు చూస్తే అసలు అన్నా డిఎంకే అంటుంది టీవీకేకి మేము మద్దతు ఇవ్వం, మేమందరం క్లారిటీతో ఉన్నాం, ఒక మాట మీదే ఉన్నామంటూ చెప్తూ ఉన్నారు. అన్నా డిఎంకే చేసినటువంటి ఈ వ్యాఖ్యను ఏ విధంగా చూడాలి? ప్రధానంగా తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. విజయ్కి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ కూడా 108 సీట్లు వచ్చినప్పటికీ కూడా మరి చిక్కుల మీద చిక్కులు. ఏదైతే రేపు 11:30కు ఆల్రెడీ మరి చెన్నైలో ఆయన ప్రమాణ స్వీకారానికి ఇండోర్ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారానికి మొత్తం కూడా ఏర్పాట్లు చేసుకుంటున్న ఈ తరుణంలో చిక్కుల మీద చిక్కులు వస్తున్న పరిస్థితి కనబడుతోంది. గవర్నర్ను కలిసినప్పుడు గవర్నర్ మరి ఖచ్చితమైనటువంటి మెజారిటీ లేదు, 118కి సంబంధించినటువంటి మెజారిటీ ఉండాలి, ఖచ్చితంగా మరి ఆ మెజారిటీ ఉంటేనే రేపు ప్రమాణ స్వీకారం చేయాలంటూ గవర్నర్ చెప్పడం, దాంతోపాటు పెద్ద ఎత్తున ఇప్పుడు అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఏదైతే కేపీ మునుస్వామి ఏదైతే అన్నా డిఎంకే సీనియర్ నేత అయినా సో ఆయన మాట్లాడుతూ కూడా సంచలన కామెంట్ చేశారు. మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, ఖచ్చితంగా విభేదాలు అనేవి కొంత మీడియాలో సృష్టిస్తున్నారు తప్ప మా పార్టీలో అన్నా డిఎంకేలో ఎలాంటి విభేదాలు లేవు, ఖచ్చితంగా మేము విజయ్కి టీవీకే పార్టీకి సపోర్ట్ చేయము, ఖచ్చితంగా మేము విజయ్కి దూరంగా ఉంటామంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. దీంతోపాటు ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈక్వేషన్స్ అన్నీ కూడా దాదాపు 35 మంది ఏదైతే ఈ అన్నా డిఎంకే పార్టీలో 35 మంది ఎమ్మెల్యేలు మరి విజయ్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు, విజయ్కి మద్దతు తెలపనున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే సమాచారం వచ్చిన పరిస్థితి ఉంది, మీడియాలో కూడా వచ్చిన పరిస్థితి ఉంది, రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఇదంతా కూడా ఈక్వేషన్స్ మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం తమిళనాడు రాజకీయాలు మొత్తం హీటెక్కుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక్కసారిగా మొత్తం తమిళనాడు రాజకీయాలన్నీ కూడా మారిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు గవర్నర్ అడ్డంకులు కావచ్చు, మరి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ 5 సీట్లు కాంగ్రెస్కు ఉన్నాయి, అయినా సరే మెజారిటీ మరి ఇంకా రాని పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని అడుగుల దూరంలో మరి విజయ్ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ స్టెప్ వేయాల్సిన అవసరం వచ్చింది విజయ్కి. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏంటి, అందరూ కూడా ఇటు వామపక్షాలు కూడా ఎక్కడ కూడా స్పందించని పరిస్థితి కనబడుతూ ఉంది. బీజేపీ కొంత కీలకంగా వ్యవహరిస్తుంది. బీజేపీ ఖచ్చితంగా మరి అన్నా డిఎంకేతో పాటు ఇటు వీళ్ళ కూటమి
కూటమిలోకి రప్పించుకోవడానికి మొత్తం కూడా పన్నాగం బందుతున్నారంటూ కూడా మరి రాజకీయ వర్గాల్లో తమిళనాడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కావాలనే అటు గవర్నర్తో అడ్డంకి సృష్టించారు బీజేపీ వాళ్ళు. అన్నాడీఎంకే బీజేపీ కూటమి ఏదైతుందో ఆ కూటమికి సంబంధించి ఖచ్చితంగా కూటమితో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కోణంలోనే ఇట్లా బీజేపీ ఇవన్నీ కుట్రలు పన్నుతుందంటూ కూడా అటు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. రేణు చూడాలి, ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇంకొక కొన్ని సీట్లు అవసరం ఉన్నాయి. మరి ఆ సీట్లు ఎవరు ఇస్తారు? ఇప్పుడు సిపిఐ ఇస్తుందా, సిపిఎం ఇస్తుందా? వీళ్ళిద్దరు ఇచ్చినా కానీ ఇంకా మరి కొన్ని అవసరం ఉంటాయి. సో ఎవరితో పొత్తు వెళ్ళనున్నారు? నిజంగా మరి రేపు ప్రమాణ స్వీకారం విజయ్ చేయనున్నాడా లేదా అనేది ఈ రాత్రికి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చాలా శరవేగంగా రాజకీయాలు మారుతున్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఏది కూడా శాశ్వతంగా అనేది కాదు అనేది ఇక్కడ అర్థమవుతుంది. మరి ఇటు అన్నాడీఎంకే కావచ్చు, ఇంకా వేరే పార్టీలు ఏమైనా పొత్తు పెట్టుకొని విజయ్ని ప్రతిపక్షంలో ఉంచే ప్రయత్నం ఏమన్నా చేస్తారా అనే కోణంలో కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. చూడాలి ఏం జరగబోతుంది ఏందని. అంటే విజయ్ నిజంగా మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడా లేదా అనే ఉత్కంఠ అయితే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రకంగా కూడా శరవేగంగా రాజకీయ పరిణామాలు మారటానికి కారణం అంటే మారే పరిణామాలు మనం చూస్తుంది. విజయ్ ఎప్పుడైతే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారో, ఎప్పుడైతే కాంగ్రెస్ జెండా కప్పుకొని కనిపించారో అప్పటి నుంచి కూడా ఈ పరిణామాలు మారిపోతూ ఉన్నాయి. అంటే ఇదే కారణమా శరవేగంగా మారటానికి? దీని వెనుక ఎన్డీఏ బీజేపీయే ఉందా ఏంటి? ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దాంతోపాటు ఒక కీలకమైన కామెంట్ కూడా చేశారు. అంటే రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఏదైతే విద్రోహం చేస్తుందో బీజేపీ, ఆ విద్రోహ శక్తులతో అటు బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దు. దాంతోపాటు వచ్చే ఎలక్షన్స్లో పొత్తు అసలు వేరే పార్టీతో మీరు పొత్తు పెట్టుకోవద్దు అంటూ కూడా మరి కొన్ని కీలకమైన కామెంట్ చేశారు. రాజ్యాంగం గురించి కావచ్చు, మతతత్వం గురించి కావచ్చు, వీటన్నిటిపైన కూడా కామెంట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా కొంత వ్యూహం తిప్పుతున్నారు. ఇక్కడ అమిత్ షా కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అమిత్ షా ఢిల్లీలో ఒక అమిత్ షా కూటమికి సంబంధించి అమిత్ షా ఏదైతే వాళ్ళు కీలకమైనటువంటి నాయకులు ఎవరున్నారో అమిత్ షాతో పాటు కీలక నాయకులు అందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ తర్వాత ఇదంతా కూడా మారిపోయింది. ఒక్కసారిగా రాజకీయ పరిణామాలన్నీ కూడా మారినాయి. అమిత్ షా డైరెక్షన్లో మొత్తం కూడా తమిళనాడు రాజకీయాలు, తమిళనాడు రాజకీయ సమీకరణలన్నీ కూడా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏ క్షణంలోనైనా ఏమైనా జరగవచ్చు. విజయ్ మరి ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకుంటాడా? వాస్తవానికి ఆయనకు వచ్చినటువంటి మెజారిటీకి ఆయన సింగిల్గా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ గవర్నర్ కూడా మరి కావాలని అంటే రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా ఇట్లాంటి ప్రక్రియకు పూనుకోవడం కూడా మరి ఇది గమనార్హం అని చెప్పుకోవచ్చు. రేణు చూడాలి అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది ఒక ఉత్కంఠగా అయితే తమిళనాడు ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఇటు బీజేపీ మాత్రం ఖచ్చితంగా తన పావులు తాను కదుపుతా ఉన్నది. మరి అన్నాడీఎంకేతో పాటు విజయ్ మరి పొత్తు పెట్టుకొని ముఖ్యమంత్రిగా అవ్వాలన్నది బీజేపీ స్టాండ్ కనబడతా ఉంది. ఖచ్చితంగా ఈ మొత్తం అడ్డంకులు బీజేపీ సృష్టిస్తుంది. దాంతోపాటు ఏదైతే కాంగ్రెస్తో విజయ్ పొత్తు పెట్టుకున్నాడో అదే ఇక్కడ కీలకంగా మారిన అంశం అని చెప్పొచ్చు. రేణు రైట్, స్టే విత్ సత్యం. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక విజయ్ ప్రమాణ స్వీకారం, దీనికి అడ్డంకులు అయితే తప్పటం లేదు. ఒకవైపు ప్రమాణ స్వీకారానికి విజయ్ సిద్ధమయ్యారు, ఆ తర్వాత గవర్నర్ నో చెప్పటము, ఇప్పుడు మరలా కూడా సమీకరణాలన్నీ మారిపోతూ ఉన్నాయి. అన్నాడీఎంకే ఇప్పటి వరకు పొత్తుకు సిద్ధం ఉంది. అన్నాడీఎంకే నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు విజయ్కి టచ్లో ఉన్నారు. ఇటువంటి వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు చూస్తే కనుక అసలు మేము ఎవరూ కూడా అన్నాడీఎంకే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. టీవీకే విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మేము ఒప్పుకోము అన్నట్లుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఈ క్రమంలో అసలు ఏం జరగబోతుంది తమిళనాడు రాజకీయాల్లో? ఇది ఒక నాటకీయ పరిణామాలను మనం చూస్తున్నాం. విజయ్ పార్టీ పెట్టిన తరువాత ప్రచారాలకు ముందర కానీ ఇంటర్నెట్లో ఎన్ని అడ్డంకులు అయితే ఎదుర్కొన్నారో ఇప్పుడు మరలా కూడా అన్ని అడ్డంకులు ఎదుర్కోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.